నదికి నష్టం, మనకి నష్టం, మనకే నష్టం అండి. అందువల్ల నది మీద మనకి ఎప్పుడు కోపం రాకూడదండి. అలా రావడానికి కారణం కూడా ఏంటో తెలుసా? నది కట్టలు తెంచుకు రావడానికి కారణం చెప్పమంటారా? మన అమ్మ ఉందనుకోండి, మనమ్మే కదా అని చెప్పి కాస్త బుర్ర తీసుకెళ్లి మొహాన్ని కొట్టామనుకోండి, ఏముంటుంది మనమ్మ? మీ అమ్మగారి మొహాన్ని మీరు వెళ్ళి బురద కొట్టారనుకోండి, ఏం చేస్తుంది? బురద ఏంటండి బాబు, మా అమ్మని రోజు పచ్చడి పండు పెట్టి కొడితేనే ఏమంటలేదు, బురద పెట్టి కొడితే ఏముంటుందంటారా? అమ్మని ఎవరో కొట్టరు కదా, అమ్మ అంటే సకల దేవతలు ఉంటారు కదా. అందువల్ల అలాంటి అమ్మ మీద మనం ఒకసారి బురద వేసామనుకోండి, ఒరే నాన్న వద్దురా అని ఒకసారి తుడుచుకుంటుంది. రెండోసారి కూడా వేస్తే ఏం చేస్తుంది? మళ్ళీ తుడుచుకుంటుంది. గట్టిగా చెప్తున్నావు రే జాగ్రత్త తంత అంటుంది. మూడోసారి ఏం చేస్తుంది? కొడుతుందండి, మాట వినవరా అని. అలాగే మనం కూడా నీటిని పాడు చేస్తున్నామా చేయట్లేదా? మన టౌన్స్ లో, ఇంకా పల్లెటూరు వాళ్ళు మీరు పర్వాలేదు, రెడ్డి గారు చెప్పాలి, అన్ని డ్రైనేజీ వాటర్లన్నీ తీసుకొచ్చి కలిపేది దేనికి కలుపుతున్నారు? జీవనదుల్ని పాడు చేస్తున్నారు. కలుషితం అవుతున్నాయా అవ్వట్లేదా? అలా కలుషితం చేయొచ్చా తాగునీటిని? మరి కలుషితం చేస్తే కోపం వస్తున్నారు కదా అమ్మకి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్ని సంవత్సరాలు చూస్తుందండి ప్రకృతి. మరి ఊరుకుంటుందా? అంతే, ఒకసారి తాను పైకి లేచింది. మరి అలాంటివి కలపకుండా దాని నీళ్ళని, తాగునీటిని చక్కగా ఉంచుకున్నాం అనుకోండి, అది మనకి ప్రాణాన్ని నిలుపుతుంది. అలా కాకుండా చేస్తే అది మన ప్రాణాన్ని తీస్తుంది. ఇది ఒక హెచ్చరిక. ఒక అదృష్టం ఏంటో తెలుసునండి, ఎక్కడ చాలా చోట్ల ఈ వరద వస్తుందని ముందు మనకి ప్రభుత్వం తెలపడంతో చక్కగా అందరూ చాలా సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఈ జిల్లాలోనే 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ జిల్లాలో. ఈ ఊర్లో ఎంతమంది? అయ్యో, మేము ఊర్లో అడిగాం, మాకు అసలు ఏం లేదన్నారు. మేము చాలా ఊళ్ళు వెళ్ళాం, ఎక్కడ 2 ప్రాణం ఎక్కడ చెప్పట్లేదు, మా చెప్తున్నారు. ఇంకా ఇలాంటివి ఎప్పుడు జరగకూడదు అని మేము ఉంటున్నాం. కోరుకుందామా? శ్రీమన్నారాయణ. మీకు ఇచ్చేటటువంటిది ప్రసాదం చిన్నదైనా పెద్ద మనస్సుతో ఇస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అతనొక్కడే హరేరామ్ వంటి సూపర్ హిట్స్ తో సక్సెస్ఫుల్ హీరోగా సంచలనం సృష్టించిన ఎనర్జెటిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ మరోసారి జై భవ అంటూ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు.
టెక్నికల్ వండర్ గా తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ ప్రీమియర్ షో హీరో కళ్యాణ్ రామ్ మరియు నందమూరి హీరోలతో కలిసి మీరు చూడాలనుకుంటే REG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి JB అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఊరు టైప్ చేసి 57337 కి SMS చేయండి. ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీ సొంతం చేసుకోండి. లవ్ అనే మాట కొత్త కాదు, కానీ ఎవ్రీబడి లవ్స్ ఇట్. అయితే లవ్ అనే ఎమోషన్ని కొత్త కొత్త కలర్స్తో కొత్త కొత్త షేడ్స్తో మీ ముందు ప్రజెంట్ చేస్తాం. కమ్, ఫాల్ ఇన్ లవ్. ఇట్స్ డిఫరెంట్, బ్యూటిఫుల్, క్రియేటివ్ అండ్ వెరీ ఆనెస్ట్. లవ్ సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 8 గంటలకు. సహసమర్పణ వీగార్డ్ స్టెబిలైజర్, ఇండియాస్ లార్జెస్ట్ సెల్లింగ్ స్టెబిలైజర్. ఎవరేజీ అల్టిమా గివ్ మీ రెడ్. నగరంలో #1 షాపింగ్ మాల్ ది చెన్నై షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్, కూకట్పల్లి. జీరో షుగర్ పౌడర్ షుగర్ పేషెంట్స్ కోసం అన్ని మెడికల్ షాప్స్ లో లభించును. జీరో షుగర్ పౌడర్. నో మార్క్స్ రహో, నో మార్క్స్ హమేషా. RS బ్రదర్స్, హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ. అతనొక్కడే హరేరామ్ వంటి సూపర్ హిట్స్ తో సక్సెస్ఫుల్ హీరోగా సంచలనం సృష్టించిన ఎనర్జెటిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ మరోసారి జై భవ అంటూ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. టెక్నికల్ వండర్ గా తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ ప్రీమియర్ షో హీరో కళ్యాణ్ రామ్ మరియు నందమూరి హీరోలతో కలిసి మీరు చూడాలనుకుంటే REG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి JB అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఊరు టైప్ చేసి 57337 కి SMS చేయండి. ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీ సొంతం చేసుకోండి. రాంగ్ కాల్ తోని పరిచయం అయింది.